ఓం గం గణాధిపతయే నమః. హాయ్ అండి, అందరికీ నమస్కారము. మనం ఈరోజు ఈ వీడియోలో వరుదిని ఏకాదశి ఎప్పుడు, ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి, ఆచరించాల్సిన నియమాలు ఏంటి, మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ, సపోర్ట్ మీ. 2024 ఏకాదశి చాలా పవిత్రమైంది. నెలకు 2 సార్లు ఏకాదశి వస్తుంది. మే 4వ తేదీన వరుదిని ఏకాదశి జరుపుకోనున్నాము. ఈ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి, ఆచరించాల్సిన నియమాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఏకాదశి రోజు విష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు. ప్రతి నెల కృష్ణపక్షము శుక్లపక్షంలో ఏకాదశి వస్తుంది. ఈ రోజు లోకానికి అధిపతి అయిన శ్రీహరి విష్ణువుని పూజించడము చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. మే 4వ తేదీ వరుదిని ఏకాదశి వచ్చింది. సంతోషము, శ్రేయస్సు, ఆశీర్వాదాలు, విష్ణు అనుగ్రహం పొందేందుకు ఇది అత్యంత పవిత్రమైన సమయంగా పరిగణిస్తారు. వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటము, దాన ధర్మాలు చేయడం వల్ల ధన సంబంధ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వరుదిని ఏకాదశి శుభ సమయము. ఏకాదశి తిథి మే 3వ తేదీ రాత్రి 11:24 ప్రారంభమై మే 4వ తేదీ రాత్రి 8:28 ముగుస్తుంది. అందువల్ల మే 4న వరుదిని ఏకాదశి ఉపవాసం జరుపుకుంటారు. ఈ సంవత్సరము ఏకాదశి రోజు అద్భుతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. త్రిపుష్కర యోగము, ఇంద్ర యోగము, వైద్రీ యోగంతో వరుదిని ఏకాదశి ప్రాముఖ్యత రెట్టింపు అయింది. వరుదిని ఏకాదశి రోజున విష్ణువు వామనావతారాన్ని పూజిస్తారు. వరుదిని ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటి? వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల దురదృష్టం కూడా అదృష్టంగా మారిపోతుంది. ఈ ఉపవాసం ఆచరించిన వ్యక్తి తన జీవితంలో శ్రేయస్సు, సమృద్ధి, అదృష్టాన్ని పొందుతాడు. ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల మోక్షం కలుగుతుంది, వైకుంఠ ప్రవేశం లభిస్తుంది. పురాణాల ప్రకారము శివుడు బ్రహ్మ 5వ తలను తొలగించినప్పుడు శాపానికి గురవుతాడు. ఈ శాపం నుంచి విముక్తి పొందేందుకు శివుడు వరుదిని ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించాడు. అప్పుడు శివుడు శాప పాపాల నుంచి విముక్తి పొందినట్లు పురాణాలు చెప్తున్నాయి. మత విశ్వాసాల ప్రకారము ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే అనేక సంవత్సరాలు తపస్సు చేసిన దాంతో సమానంగా భావిస్తారు. ఏకాదశి నాడు తులసిని కూడా పూజిస్తారు. అయితే తులసి ఆకులు తెంపకూడదు. ఈ రోజు తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే తులసి మాల కూడా ధరించవచ్చు. తులసి మొక్క వేర్లోని తడి మట్టిని కొద్దిగా తీసుకొని నుడిపై బొట్టుగా రాసుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఇంటికి శ్రేయస్సు తీసుకువస్తుందని నమ్ముతారు. వరుదిని ఏకాదశి రోజు ఆచరించాల్సిన నియమాలు. ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర నదీ స్నానం ఆచరించాలి. గంగాజలంతో విష్ణుమూర్తికి అభిషేకం చేసి పూలు, తులసి సమర్పించాలి. ఏకాదశి రోజు జంతువులు, పక్షులు, నీరు ఆహారం ఏర్పాటు చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. మీ శక్తి మేరకు ఆహారాన్ని దానం చేయాలి. బట్టలు దానం చేయడం చాలా శుభప్రదము. వరుదిని ఏకాదశి నాడు పండ్లు దానం చేయడం వల్ల 10,000 సంవత్సరాల పాటు తపస్సు చేసిన ప్రతిఫలం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. అలాగే పూజా సమయంలో విష్ణుమూర్తికి బంతిపూలు సమర్పించాలి. వరుదిని ఏకాదశి రోజు చేయకూడని పనులు. ఏకాదశి నాడు పొరపాటున కూడా తామసిక ఆహారం తీసుకోకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఆహారము, నీరు తీసుకోకూడదు. సాయంత్రం పండ్లు తినవచ్చు. ఎక్కువగా ఈరోజు భగవంతుడిని ధ్యానించాలి. ఉల్లి, వెల్లుల్లి ఆహారంలో తీసుకోకూడదు. మాంసం, మద్యం ఈరోజు తీసుకోకూడదు. ఈరోజు ఎట్టి పరిస్థితులతో ఇతరులతో గొడవలు పడకూడదు.
సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా గడపటం వల్ల ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ మీ.